కన్నప్ప కోసం ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప జూన్ 20న గ్రాండ్గా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి నుంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశం ఇందులో నటించిన అతిథి పాత్రలు. ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ నటులు ఈ చిత్రానికి గ్లామర్ యాడ్ చేశారు. తాజాగా వీరు అందుకున్న రెమ్యూనరేషన్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాతో తన తొలి తెలుగు సినిమా చేశాడు. శివుడి పాత్రలో కనిపించిన అక్షయ్ ఈ పాత్ర కోసం 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్గా తీసుకున్నట్టు సమాచారం. అక్షయ్ ఎప్పుడూ పారితోషికం విషయంలో రాజీ పడడు. ఇదే విషయాన్ని గతంలోనే అతను ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం కన్నప్ప సినిమాలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటించాడు. శివుడిగా కనిపించే రుద్రుడి పాత్రలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల స్క్రీన్ టైం అందించాడు. ఆయన ఈ సినిమా కోసం ఎన్నో రోజులు షూటింగ్లో పాల్గొన్నప్పటికీ ₹1 కూడా తీసుకోలేదన్నది సమాచారం. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాకు ఒక్కరోజు మాత్రమే షూటింగ్లో పాల్గొన్న ఉచితంగా నటించారు. అలాగే కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందన్ లాంటి నటులు ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. వీరందరికీ తలో ₹1 చొప్పున రెమ్యూనరేషన్ అందించినట్టు సమాచారం. తమిళ నటి ప్రీతి ముకుందన్ కూడా ఓ కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ మూవీని ₹300 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ప్రముఖ టీవీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పథకంపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. న్యూజిలాండ్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగడం వల్ల నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎంతోమంది ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిసిన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ప్రభాస్, మోహన్ లాల్ లాంటి స్టార్లు పారితోషికం లేకుండా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడం చిత్రసీమలో అరుదైన విషయమని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.